అయితే ముస్లిం సోదరీమణులందరూ కూడా చాలా పవిత్రంగా 30 రోజుల పాటు ఉపవాసం ఉండి ఆ అల్లాని నిరంతరము 5 సార్లు ప్రార్థిస్తూ యావత్ మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి పేదవాడి ఆకలి గురించి తెలుసుకునే క్రమం, పేదవాడి కష్టం గురించి తెలుసుకునేటువంటి క్రమంలో 30 రోజుల పాటు ఆ దీక్ష కొని అందులో భాగంగా 30 రోజుల తర్వాత ఆచరించేటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరీమణులకు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి మౌలానాలకు, ఇమాములకు, మౌజన్లకు, సాహెబ్లకి, తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసినటువంటి నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈసారి ప్రభుత్వంలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మామూలుగా అయితే ఇఫ్తార్ విందులు మా పిల్లలు ఇచ్చేవాళ్ళు. మేము ఎప్పుడన్నా ఇవ్వాలంటే ఎలక్షన్ల కోసం ఇస్తారనుకొని నేను దానికి దూరంగా ఉండేవాడిని. కానీ ఈసారి మా మీద బాధ్యత, ముస్లింలను సమానంగా మాతో ఆత్మీయంగా ఉంటాం. వాళ్ళ ఆచార వ్యవహారాలని కానీ వాళ్ళ ప్రతి ఆలోచనలో కానీ మాకు వాళ్ళ పట్ల గౌరవం ఉంది. వాళ్ళని ఉన్నతంగానే చూస్తాం. వాళ్ళ దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష సందర్భంగా యావత్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా సంఘీభావం తెలపాలనే ఆలోచనతోనే ఈ రోజున స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యతగా ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం. దీనికి రాజకీయ ఆపేక్షలు ఏమి ఉండవు. ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తున్నాను, మేము మీకోసం పనిచేయాలనుకున్నాం, మీ మంచి కోసం పనిచేయాలనుకున్నాం. మనమందరూ సంతోషంగా ఆనందంగా జీవితం గడిపేటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం చేస్తూనే వస్తుంది, భవిష్యత్తు కూడా చేస్తుంది. మీ ఆచార వ్యవహారాలకు కావచ్చు, మీ సాంప్రదాయాలకు కావచ్చు గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి వార్డు మెంబర్ వరకు అందరికి కూడా మాకు మనసులో ముస్లిం సమాజం పట్ల అభిమానం ఉంది, గౌరవం ఉంది. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఇమాం మౌజన్లకు పెండింగ్ జీతాలు ఉంటే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 2 విడతలుగా డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇమాం మౌజన్లకి హౌసింగ్ స్కీమ్ కూడా వర్తింపజేస్తాను. వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, గ్రామాల్లో అయితే స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా చేస్తాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలని కానీ, ఎన్నికల్లో ముస్లింలు తక్కువ ఓటింగ్ చేసినారా ఎక్కువ ఓటింగ్ చేసినారని ఆలోచన లేకుండా ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత క్రమంలోనే ముస్లిం సమాజం సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల కాంక్షించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గానికి వస్తే ఎవరికైనా అపోహలు ఉంటే కూడా మనసులో నుంచి తొలగించుకోండి. మీ పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం, అపారమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. మనమందరం కలిసిమెలిసి ఉంటేనే ఈ ప్రాంతం బాగుపడుతుందనే ఒక మంచి ఆలోచనతోనే, మంచి దూరదృష్టితోనే మేము ఉన్నాం. అందులో భాగంగానే మీరు ఏం ఆశించినా కూడా మీ సమాజం అభివృద్ధికి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వము, మీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉంటాడని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా పేద ముస్లింల అభ్యున్నతి కోసం ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా కూడా ముందు వరుసలో ఈ ప్రభుత్వం ఉంటుంది, మీ ఎమ్మెల్యే ఉంటాడనేది వాస్తవమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్నికలు అనేది కేవలం ఒక 2 నెలల పాటు మాత్రమే జరుగుతుంది. కానీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల సమయంలో చెప్తే నేను అభ్యర్థిని కాబట్టి అడుగుతా అనుకుంటారు, లేదు నేను అభ్యర్థిని కాబట్టి చెప్తా అనుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు లేవు మాకు, కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు మభ్యపెట్టి మతం పేరు మీద, కులం పేరు మీద మభ్యపెట్టేటువంటి వ్యక్తులకు కాకుండా, అది ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా మనందరి కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, మనందరి కోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాల్ని, పార్టీలని ఆదరించమని చెప్పేసి కోరుతా ఉంటాం. నష్టపోయేది మనమే, మన ప్రాంతమే. ఏ ఒక్కరం శాశ్వతం కాదు, వస్తుంటాం పోతుంటాం. కానీ మనం చేసే ఆలోచన, మనం చేసే పనే శాశ్వతంగా ఇక్కడ నిలబడిపోతుంది, ఈ సమాజాన్ని మీద ప్రభావం చూపుతుందనేది వాస్తవం. మా ఆలోచన విధానం సక్రమంగా ఉంటే ఇక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.
ఆ రకంగా కాకుండా ఎన్నికల లాభాపేక్ష ఎన్నికల ఓట్ల కోసం మేము ఆలోచన చేస్తే సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడు కూడా విఘాతాలే ఉంటాయి, లేదంటే భిన్నమైనటువంటి మనస్తత్వాలే ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఎన్నిక వచ్చినా అది చిన్నదా పెద్దదా అనుకోకుండా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనమంతా ఒకటి, మనందరి కోసం ఆలోచించేవారు కావాలా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించేవారు కావాలా, మన జీవితంలో ఆర్థిక స్థిరత్వం సాధించేటువంటి నాయకత్వం మనకు కావాలా, అటువంటి ప్రభుత్వాలు కావాలా, అటువంటి పాలకులు కావాలా. ఈ రంజాన్ మాసంలో మీ అందరూ గౌరవించేటువంటి అల్లా సాక్షిగా చెప్తున్నాం, మా మనసులు పవిత్రంగానే ఉన్నాయి. మీ పట్ల పెద్ద మనసుతో పెద్ద హృదయంతోనే ఉన్నాం, మీకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఉపవాస మాసంలో మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి, మీ ఇల్లు సంతోషంతో ఉండాలని చెప్పేసి, అంతే స్థాయిలో మీరు ఈ 30 రోజులు ఉపవాసం ఉండి ఏదైతే కాంక్షిస్తున్నారో, ఏదైతే అల్లాహ్ని కోరుతున్నారో అవన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి యావత్ ముస్లిం సమాజానికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, పాల్పంచుకున్నటువంటి వాళ్ళు, ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.